హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్న రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో రైతు సోదరులకి ఈరోజు మనం చెప్పబోయే మన వీడియోలో ఏంటంటే, సో ఇప్పటిదాకా అయితే ఓవరాల్గా మనకి డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా వచ్చేసి మనకి ధరలు అయితే స్థిరంగానే నడుస్తున్నాయి. ధరల్లో ఎలాంటి అయితే మార్పు లేదు. రైతులు మనకు ఎప్పుడెప్పుడు అని పెరుగుతుంది అనుకుంటున్నా కానీ ధరలో అయితే మార్పు అయితే లేకపోవడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి మార్చి 23, 24 తారీఖు దాకా వచ్చింది. అయినా సరే ధరలో అయితే మార్పు లేదు. ఇంకా ధరలు కూడా తగ్గుకుంటూనే వస్తున్నాయి. మన ప్రీవియస్ వీడియోలో అయితే మనకు ధరలు పెరుగుతాయనేసి అన్న మీరు చెప్పారు కన్నా ఇప్పుడు పెరుగుతాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులారా, మనం ఫర్దర్గా అంటే మార్చిలో లాస్ట్ వీక్ దాకా అయితే మనకి సరుకు తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుందేమో అనేసి మనం అనుకున్నాం. కానీ ఈ టైంలో అయితే సరుకు మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ హెవీగా అయితే సరుకు వస్తుంది. మా ఏరియాలో అయితే సరుకు అయిపోయింది. ఈ టైంలో అయితే మా ఏరియాలో వచ్చేసి ఈ విధంగా ఆయిల్ క్వాలిటీ అయితే రావడం అయితే జరిగింది. అందువలన అయితే నాకు తెలిసి ఆయిల్ క్వాలిటీ వస్తుంది కాబట్టి ఆ రేట్ అయితే పతనం అవుతుందని చాలామంది చెప్తున్నారు. నేను అడిగినా కూడా ఇప్పుడుగా అయితే మనకు ఓవరాల్గా మార్కెట్ అయితే చూసుకుంటే ఖమ్మము, గుంటూరు, వరంగల్, హైదరాబాద్, అదేవిధంగా మనకు కర్ణాటక బ్యాడ్గి మార్కెట్లో చూసుకుంటే మనకు ఎక్కువగా అయితే మనకి ఈ సంవత్సరం మొత్తం ధరలు మొత్తం స్థిరంగా నడిచింది. ఇక్కడ ఏ మార్కెట్ చూసినా సరే ధర అయితే మనకు ఎక్కడ కూడా ఎక్కువ అయితే లేదు. అదే హెచ్చు తగ్గుల్లో ఉంది. ధర విషయం అయితే మనకు పతనంగానే ఉంది. ఈ సంవత్సరం అయితే మనకి ఈ గిట్టుబాటు ధరలు అయితే లేదు. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో గిట్టుబాటు ధరగా మనకు ప్రకటించాలనేసి ఒక 1 మంత్ బ్యాక్ అయితే ఆయన బాగానే కృషి చేశారు. చేశారులే కానీ ఆ ధర అయితే అమలు చేయలేదు. రైతు సోదరులు చాలా ఆశపడ్డారు ఈ ధర వస్తాయనేసి. అదైతే మనకైతే యూజ్ అయితే లేకపోవడం అయితే జరిగింది. ఏ విధంగా కోసం రోజు అంటే ఒక రోజుకి ఎన్ని లక్షల టిక్కీలు బస్తాలు వస్తున్నాయని మనం పరిశీలిస్తే మనకు గుంటూరు కానీ, ఖమ్మం, వరంగల్ కానీ, అదేవిధంగా మనకు హైదరాబాద్ కానీ, కర్ణాటక బ్యాడ్గి మార్కెట్లో చూసుకుంటే మన ఖమ్మంలో వచ్చేసి మనకు దగ్గర ఒక రోజుకు వచ్చేసి ఖమ్మం, వరంగల్ కలిపి 1,80,000 బస్తా టిక్కీలు, అదేవిధంగా గుంటూరులో 2 లక్షల టిక్కీలు, అదేవిధంగా కర్ణాటక బ్యాడ్గి మార్కెట్లో 80,000 బస్తాలు, అదేవిధంగా మనకు ఎంపీ మధ్యప్రదేశ్లో వచ్చేసి 1,80,000 టిక్కీలు. ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే రోజుకి 8 లక్షల బస్తాలు టిక్కీలు దాకా అయితే వస్తున్నాయి. బస్తాలన్నా టిక్కీలన్నా ఒకటే. రైతు సోదరులు ఈ విధంగా అయితే సరుకు ఇప్పటిదాకా వస్తుంది కాబట్టి రైతులు మనకు ధరలో అయితే ఎలాంటి కదలిక అనేది లేదు. అదేవిధంగా ఫర్దర్గా ఏమైనా కదిలే ఛాన్స్ ఉందన్న రేట్ అంటే ఇదే ఫ్లో అనేది అంటే మనకు రోజుకు వచ్చేసి ఈ అన్ని మార్కెట్లు కలిపి 8 లక్షల టిక్కీల దాకా అయితే మనకి ఏప్రిల్ ఎండింగ్ దాకా, ఏప్రిల్ సెకండ్ వీక్ దాకా అయితే ఇదే ఫ్లో అనేది నడిచే ఛాన్స్ ఉందని మనకు మార్కెట్ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూస్తున్నా సరే ఎక్కడైనా సరే కాయలు ఇంకా 3వ కట్టింగ్ అయితేనే ఉంది. చాలామంది రైతు సోదరులు చెప్తున్నారు మాకెళ్ళి ఇంకా తోటలు ఉన్నాయన్న, ఇంకా 2వ కట్టింగ్ ఉంది, ఫస్ట్ కట్టింగ్ కాలేదు, సెకండ్ కట్టింగ్, 3వ కట్టింగ్, చాలామంది రైతు సోదరులు ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా మనము క్యాల్కులేషన్ చేస్తే ఏంటంటే మే మనకు ఏప్రిల్ దాకా ఇదే ధర అనేది ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ తర్వాత కానీ అదేవిధంగా ఏసీలో స్టాక్ పెట్టుకున్న రైతు సోదరులు కానీ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అనేసి నా యొక్క అంచనా ప్రకారం అయితే 100% అయితే పెరుగుతుంది. మీ ఈ విషయం మీద అయితే ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అయితే చాలామంది రైతుల కంటే స్టాకిస్టులు ఎక్కువ పెట్టుకున్నారు. అదేవిధంగా ఇది ఒకటి మీరు గమనించండి. ఇప్పటిదాకా అయితే ఏసీలన్నీ ఫుల్ అయినాయి. చాలామంది రైతు సోదరులు ఫోన్ చేసి అడుగుతున్నారు మరి ఏసీలో ఎక్కడ పెట్టుకోవాలి ఏంటంటే మీ ఏరియాలో అయితే ఏ ఏరియా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నీ ఏరియాలో ఏసీ ఖాళీ ఉందో చెప్తాను. మా ఖమ్మం డిస్ట్రిక్ట్ అయితే ఇప్పటిదాకా అయితే ఖమ్మం ఏరియాలో 24 ఏసీలు దాకా ఉన్నాయి, 24 ఏసీలు అన్నీ ఇప్పటిదాకా ప్యాకప్ అయినాయి. రైతు మిత్రులారా, ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆయిల్ క్వాలిటీ అనేది మనకి 8-9 అడుగుతున్నారు చాలామంది చెప్తున్నారు. ఆయిల్ క్వాలిటీ ఇప్పుడు ఇదే రేట్ అడుగుతారు. మీ దగ్గర నేను ఎప్పుడో చెప్తున్నా మరి ప్రీవియస్ వీడియోలో మీకు డబ్బు హోల్డ్ చేసుకునేంత కెపాసిటీ ఉంటే ఇప్పుడు ఆయిల్ క్వాలిటీ అయినా మీరు దాచుకోండి. మనకు మార్కెట్ ఓపెన్ చేయగానే 100% అయితే ఆయిల్ క్వాలిటీ మనకు 11-12 వేలు పోయే ఛాన్స్ ఉంది. అదొకటి గమనించుకోండి. మనకు ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మీకు వీడియో రూపంలో 2-3 రోజుల్లో చెప్తాను ఈ మనకు ధరల విషయంలో. నా వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.